నమస్తే, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. జనరల్గా జపం చేయడం అనేది ఒక ఆధ్యాత్మిక స్వాంతన అని అంటుంటారు. కానీ ఈ జపం, మంత్ర చాంటింగ్, మంత్ర జపం అనేది సైంటిఫిక్గా ఇదొక నిజంగానే ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్. అది ఒక రిలీఫ్ ఇచ్చే జపం అని కూడా అంటున్నారు. డాక్టర్స్ కూడా దాన్ని చాలాసార్లు ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అది ఎలా సాధ్యం ఏంటి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు మంత్ర చాటింగ్కి శరీర ప్రభావం ఎలా రియాక్ట్ అవుతుందనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు, ప్రామాణిక్ యోగా అలాగే వెల్నెస్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ గారు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సార్, మంత్ర జపం లేదా మంత్ర చాటింగ్ ఏదైతే ఉందో ఇది శరీరం మీద ప్రభావం చూపుతుందని అని చాలా శాస్త్రీయ కోణంలో కూడా నిరూపితమైంది. సో ఎట్లా సార్, అది మాకు కూడా తెలియజేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందర ఆర్టీవీ హెల్త్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగరాజ్, ప్రామాణిక్ యోగా అండ్ వెల్నెస్ డైరెక్టర్, హైదరాబాద్. మంత్రం మందుగా మారుతుంది. అది నిర్దిష్టంగా ఒక పద్ధతి ప్రకారం చేయబడితే. మంత్రాన్ని మీరు ఒక పాఠ్యాంశ పుస్తకంలాగా చదివితే అది అవ్వదు. ఉదాహరణకు మీరు చూసుకోండి, ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం అలా చదువుకుంటూ పోతే మీ మెదడులో ఉన్న కణాలు యాక్టివేట్ అవ్వవు. ఓం భూర్భువః స్వః, ఓం ఎంతసేపు ఆ డైనమిక్స్, ఎంతసేపు ఆ రాగం ఇవ్వాలి. ఓం భూ భూ అన్నప్పుడు నా శ్వాస బయటికి వెళ్ళిపోతుంటే కార్బన్ డైఆక్సైడ్ నేను బయటికి పంపించేస్తున్నాను. ఓం అన్నప్పుడు ఆ తరంగం నా మెదడుకు చేరుతుంది. ఆ తరంగం ఆ మంత్రం మందుగా ఎప్పుడు మారుతుంది? తరంగం ఉద్భవించినప్పుడే. ఓం భూ భూ భువస్వహ హ అన్నప్పుడు నా శరీరం నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే చెడుని నేను బయటికి పంపిస్తున్నాను. అట్లాగా ఏవైతే ఆ డైనమిక్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఉచ్చరిస్తే మంత్రం మందుగా మారుతుంది. ఉదాహరణ ఇంకొకటి చెప్తాను. పతంజలి ప్రేయర్ ఒక ఉదాహరణకి ఏదైనా మంత్రం తీసుకోండి. అది ఒక శృతిలో, ఒక రిధంలో మీరు గనక మంత్రం జపించగలిగితే, పాడగలిగితే అది మంత్రం మందులా మారుతుంది. యోగేన చిత్తస్య పతేన వాచామలం శరీర, ఇలా ఫాస్ట్గా చదువుకుంటూ పోయామనుకోండి, మనకి ఎటువంటి స్పర్శ ఉండదు, ఎటువంటి అనుభూతి చెందము. అదే యోగేన చిత్తస్య పతేన వాచాం మలం మలం శరీరస్య చ, ఇట్లాగా ఒక శృతిలో ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అర్థవంతంగా గనక చేయగలిగితే మంత్రం మందు అవుతుంది. ఎట్లాగా? ఆ తరంగాలు ఏదైతే మనం ఒక రిధంలో ఉచ్చారణ చేస్తామో, ఉచ్చారణ దోషం లేకుండా చేస్తామో, కొన్ని తరంగాలు ఉద్భవించబడతాయి. ఆ తరంగాల్ని ఏమంటారు అంటే ఆల్ఫా వేవ్స్ అని, డెల్టా వేవ్స్ అని అంటారు. డెల్టా వేవ్స్ కింద మారి కొద్దిగా మన బ్రెయిన్ పైన ప్రభావం చూపించి మంచి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి, హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. అన్హ్యాపీ హార్మోన్స్ కార్టిసోల్ని, అడ్రినల్ని తగ్గించి ఈ హార్మోన్స్ని పెంచేసరికి మనకి జబ్బు తగ్గుతుంది. అందుకే మంత్రం మందు అవుతుంది. ఎప్పుడు అవుతుంది? అది ఒక పద్ధతిలో నేర్చుకొని, దాని విధి విధానాలు తెలుసుకొని, ఎలా చాంటి చేయాలో తెలుసుకొని చేస్తేనే మంత్రం మందు అవుతుంది. మంత్రం అనేది అందరికీ కూడా సాధ్యం కాదు కదా డాక్టర్. సో ఎట్లా మరి వీళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే కనీసం వీళ్ళకి కొద్దిగా అవగాహన కూడా ఉండాలి కదా. నేర్చుకోవాలి. అదే ఇప్పుడు అందరికీ సాధ్యం ఎందుకు కాదు? వేదం అందరూ నేర్చుకోవచ్చు, అందరూ చదవచ్చు, అందరూ ఉచ్చారణ చేయొచ్చు. వీళ్ళు చెయ్యాలి, వాళ్ళు చెయ్యొద్దు, వీళ్ళు చేస్తేనే వీళ్ళే, ఈ మతం వాళ్ళు చేయాలి, ఈ కులం వాళ్ళు చేయాలని ఎక్కడ రాసి చెప్పలేదు. గురుముఖంగా వెళ్ళి నేర్చుకొని మీరు మంత్ర ఉచ్చారణ చేయొచ్చు. మంత్రం నేర్చుకుంటే ఎవరైనా చేయొచ్చు. నేర్చుకోవటంలోనే ఉంటుంది. అక్కడ నేర్చుకొని సాధన చేయాలి. రైట్. అవును. ఇందాక అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకటి ఏదైతే అన్నారో అలా మేము మాట్లాడుతూ ఉంటాం, అలా పాడుతుంటాం. తర్వాత మీరు ఏదో ప్రొనౌన్స్ చేశారు, వినడానికే చాలా వినసొంపుగా ఉంది. సో మంత్రం మనం పఠించడం కన్నా విన్నా కూడా అది ఉంటుందా, పాజిటివ్ వస్తుంది అంటే? అవును, వస్తుందండి. మనం మందిరానికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు మనకి అయ్యగారు మంత్రం చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బీజాక్షరాలకు ఉన్న శక్తి అలాంటిది కాబట్టి అది మన చెవికి చేరినా కూడా ఆ డెసిబిల్స్ అంటాం కదా, ఆ డెసిబిల్స్ అంటే ఆ ఒక సౌండ్ మన చెవికి చేరినా కూడా బ్రెయిన్కి తరంగాలు వెళ్ళి కొంచెం హాయిని కల్పిస్తాయి.
అదే మనమే సొంతంగా ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ ఇంకా స్వాంతన చెంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అది. ఓకే. సో ఈ మంత్రం అనేది శరీరానికి ప్రభావం చూపుతుందని అన్నప్పుడు, మనసుకి, శరీరానికే కాకుండా చుట్టుపక్కల వాతావరణం గూడా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొస్తదని మీరు ఇందాక ఆయన చెప్పినట్టు అదేమంటారు గుళ్ళో పంతులు చెప్పినట్టు అవుతుంది. సో దీనికి ఎటువంటి సాధన లేకపోతే మెడికల్ పరంగా ఎట్లా మనం దీన్ని ప్రాక్టీస్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారు? మెడికల్ పరంగా ఎలా చేయొచ్చు అంటే అండి, ఇప్పుడు మీరు ఈ మధ్యలో మీరు యూట్యూబ్లో ఒకసారి చూసుకోండి, శస్త్రచికిత్సలు కూడా ఎలా చేస్తున్నారంటే చాలా అడ్వాన్స్డ్ శస్త్రచికిత్సలు వచ్చాయి. మనిషికి కనపడుతూనే వాళ్ళు మంత్రం చదువుకుంటుంటేనే, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్ర చదువుకుంటూనే వాళ్ళు సర్జరీ చేసేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో ఎలా ఉండేటి, మొత్తం మత్తిచ్చేసిన తర్వాత పేషెంట్ని అచేతన స్థితికి చేసిన తర్వాతనే శస్త్రచికిత్స చేసేవాళ్ళు, ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మంత్రానికి ఉన్న పవర్ వాళ్ళకి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి మంత్రం చదువుకుంటుంది. ఏ మంత్రం చదవాలి, ఎలా చదవాలి ఏంటన్నది అది కొంచెం చిన్న మంత్రం దగ్గర నుంచి, కష్టతరమైన మంత్రాలు కాకుండా చిన్న మంత్రం దగ్గర నుంచి తీసుకొని కొంచెం కష్టతరమైన మంత్రాలకు వెళ్తే మనకి ఉచ్చారణ దోషాలు రాకోకుండా ఉంటాయి. అలాగా నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం ద్వారా మీకు బ్రెయిన్లో ఆలోచనలు తగ్గుముఖం పట్టేసి చాలా సమస్యలకి అది సమాధానం చూపుతుంది. ఎస్, బ్రెయిన్లో మీరు అన్నట్టు చాలా ప్రభావం చూపుతుంది అన్నారు కదా, ఎట్లాంటి డోపమైన్ ఎట్లా రిలీజ్ అవ్వడం ఈ విధంగా అవునండి. సైంటిఫికంగా ఇప్పుడు మనకి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా రావడానికి, మైగ్రేన్ ఇలాంటివన్నీ రావడానికి కార్టిసోల్ అనే హార్మోన్, అడ్రినల్ అనే హార్మోన్స్ ఇట్లాంటివి ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల ఇలాంటి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వస్తాయి. అట్లాగే ఇప్పుడు మనకి ఎండార్ఫిన్స్, ఎక్కువగా వ్యాయామం చేసే వాళ్ళకి ఎండార్ఫిన్స్ మంచిగా రిలీజ్ అయిపోయి హ్యాపీగా ఉంటాము. ఆక్సిటోసిన్ అని, సెరటోనిన్ అని, డోపమైన్ అని ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ ఎఫెక్టివ్గా రిలీజ్ అవ్వాలి అంటేను మంత్రం మందులాగా పనిచేస్తుంది. మంత్రం ఎప్పుడు మందులాగా పనిచేస్తుంది, ఉచ్చారణ దోషం లేకోకుండా ఒక శుద్ధితోని గనుక దానిని మనము చెప్పగలిగితే, సాధన చేయగలిగితే అది మందుగా మారుతుంది. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయిలే కానీ ఏది ఉండదు. ఉంటే కంటే ఎఫెక్ట్సే ఉంటాయి, మంచి ఎఫెక్ట్స్ అంతే డెఫినెట్గా. కాకపోతే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఉండి ప్రాపర్గా చెప్పినట్లయితే రైట్. సో నిజంగానే మంత్రం మందుగా మారే అవకాశం 100% ఉంది అన్నట్టుగా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అన్నట్టు డాక్టర్ అయితే చెప్తున్నారు. సో మంత్ర ఉచ్చారణ అనేది మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి అంశం కాబట్టి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ముందుగా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి నేను ఒక మంత్రం చదివి వినిపిస్తానండి, అది ప్రేక్షకుల కోసం. యోగేన చిత్తస్య పతేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్రశిరశం శ్వేతం ప్రణమామి పతంజలిం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఈ విధంగా మంత్రాన్ని శృతి తప్పకుండా ఒక లయబద్ధంగా గనక సాధన చేయగలిగితే స్వాంతన కలుగుతుంది. బట్ నిజంగానే ప్రూవ్ అయిందండి. మీరు చదువుతున్నంతసేపు కూడా నేను ఎంతసేపు వింటున్నానో అంతసేపు నా మనసుకి, నా బ్రెయిన్కి ఒక రిలాక్సేషన్ వచ్చింది. చాలా ప్రశాంతంగా నిజంగా ఒక ఫీల్లో అయితే నాకైతే అనిపించింది. అనుభవించాను, నేను ప్రత్యక్షంగా అనుభవించాను. మంత్రానికి ఉన్న గొప్పతనం అలాంటిది. అవును. సో నిజమే. రాగంకి మనం పాటలు వింటుంటాం ఎందుకు అంటారు కదా, ఇందుకే. సో పాటలు వినడమైనా, మంత్రం వినడమైనా, ఎవరైనా మంత్రం పఠించడమైనా ఇదంతా కూడా నిజంగా బ్రెయిన్ మీద డెఫినెట్గా అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఒకసారి అయితే ప్రయత్నించండి. కాకపోతే ఖచ్చితంగా ఎవరైతే ప్రాపర్గా ఉచ్చారణ చేసి మనకి నేర్పుతారో వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. సో మరి డాక్టర్ నాగరాజు గారిని అయితే మీకు ఇంకేమైనా అడగాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మరోసారి
డాక్టర్ గారిని కలిసి మళ్ళీ ఈ విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.